అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ పోటీపై స్వపక్షం నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి బరి నుంచి వైదొలగబోనని ఇప్పటికే ఆయన తేల్చి చెప్పారు. అయినప్పటికీ కూడా రేస్ నుంచి పక్కకు జరగాలనే డిమాండ్లైతే బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పోటీలో ఉండాలా లేదా అన్న విషయంపైన కొన్ని రోజుల్లో బైడెన్ తన నిర్ణయం వెల్లడిస్తారని తెలిపారు. గ్రీన్ ఇటీవలే బైడెన్ సహా ఇతర డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో సమావేశమయ్యారు. ఇక అనంతరం ఆయన నుంచి ఈ తరహా ప్రకటన వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని బైడెన్ భావిస్తే ఆ స్థానంలో కమలా హ్యారిస్ ఆయన ప్రతిపాదించే అవకాశం ఉందని తెలియజేశారు. మరోవైపు వయస్సులో ట్రంప్ సైతం తక్కువేమీ కాదని గ్రీన్ గుర్తు చేశారు. ఇక బైడెన్ కంటే కేవలం 3 ఏళ్లు మాత్రమే చిన్నవారని అన్నారు. అధ్యక్షుడికి వయసుతో సంబంధం లేదని, బాధ్యతలకు కట్టుబడి ఉండడం మాత్రమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఇక అర్ధరాత్రి లేచి వివిధ దేశాల మధ్య అగ్గిరాజేసే ట్వీట్లు చేసే అధ్యక్షుడు మనకు అవసరం లేదని పరోక్షంగా ట్రంప్ను విమర్శించారు. ఇక బైడెన్తో అలాంటి సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. ఇక బైడెన్ పోటీ నుంచి నిష్క్రమించాల్సి వస్తే ఆ స్థానంలో ఎవరు ఉండాలనే విషయంపైన ఆయనకే వదిలేస్తే బాగుంటోందని గ్రీన్ అభిప్రాయపడ్డారు. ఇక ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను ప్రతిపాదిస్తే మొత్తంగా డెమోక్రటిక్ పార్టీ ఆనందిస్తోందని తాను భావిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం ఆమె కంటే మెరుగైన అర్హులు ఎవరు లేరని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రాబోతున్నటువంటి క్రమంలోనే రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీలు ఎప్పట్లాగే పోటీ పడుతున్నాయి. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. ప్రపంచంలో వివిధ దేశాల ఎడల చాలా అగ్రెసివ్గా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నారు. అట్లాగే అమెరికాలో ఇమ్మిగ్రెంట్స్ ఎడల పూర్తి నెగటివ్ వైఖరితోటి ఆనాడు ట్రంప్ ఉన్నాడు. అమెరికన్ ఓటర్స్ తోటే ఆనాడు ట్రంప్ గెలిచాడు. కానీ ఆ తర్వాత డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి గత 5 ఏళ్ల కింద బైడెన్ గెలవటం, బైడెన్ కూడా ఇమ్మిగ్రెంట్స్ ఎడల సాఫ్ట్ వైఖరి ఉన్నప్పటికీ ఇతర దేశాల ఎడల మాత్రం పెద్దగా అమెరికాలో ప్రాథమిక మార్పు లేదు. ఇవాళ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్కు చాలా అగ్రెసివ్గా సపోర్ట్ చేస్తున్నాడు. తను సపోర్ట్ చేయటమే కాకుండా యూరప్ ఇతర దేశాలను కూడా సమీకరించి ఇది ఎడతెగని యుద్ధంగా మారుతున్న దాంట్లో ప్రధాన పాత్ర బైడెన్దే. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి. ఈ మధ్య సహజంగానే అమెరికాలో అభ్యర్థుల మధ్య వివిధ రాష్ట్రాల్లో ఓపెన్ డిబేటు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య జరిగిన ఒక ఓపెన్ డిబేట్లో బైడెన్ కాస్త తూలుతూ మాట్లాడటం, అది బైడెన్ డిఫెన్స్లో పట్టడానికి కారణమైంది. స్వయంగా బైడెనే వేరే చోట్ల మాట్లాడుతూ ఆ రోజు డిఫెన్స్లో ఉన్న వాస్తవమే, ట్రంప్ ముందు డిఫెన్స్గా వ్యవహరించినటువంటి వాస్తవమే అని చెప్పేసి అన్నాడు. అప్పటి నుంచి ఇవాళ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ ఉండాలనా లేదా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులే కొంతమంది బైడెన్ తప్పుకోవటం అవసరమని, కొంతమంది ఏం కాదు వయసు మీరినంత మాత్రమే డెసిషన్ మేకింగ్లో తేడా ఉండదు కాబట్టి బైడెనే ఉంటాడని కొంతమంది, ఇట్లా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ మధ్య హవాయి గవర్నర్ గ్రీన్ బైడెన్ తోటి చర్చించి ఇతర డెమోక్రటిక్ నాయకులతో కూడా చర్చించి ఒక ప్రకటన చేశాడు. ఏ నిర్ణయమైనా బైడెనే తీసుకుంటాడని చెప్పేసి ఒక డెసిషన్ అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇవాళ ముమ్మరంగా ఒక చర్చ జరుగుతుంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ ఉంటాడా లేడనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ఇది ఏమవుతుందో చూడాలి.
కానీ ఒకవేళ బైడెన్ కాకపోతే మరి ఆల్టర్నేటివ్గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరుంటాడని చర్చ జరిగినప్పుడు ఇప్పుడున్నటువంటి ఉపాధ్యక్షురాలు కమలా హారిసే ఇవాళ ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి అభ్యర్థి అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ బైడెన్ సూచిస్తే కమలా హారిస్ అభ్యర్థి అయితే రేపు ట్రంప్కి వ్యతిరేకంగా కమలా హారిసే అధ్యక్ష అభ్యర్థిగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడే మనం బైడెన్ని తోసిపుచ్చలేము. ఏం డెసిషన్ తీసుకుంటాడో స్వయంగా బైడెనే తీసుకుంటే మంచిదని హవాయి గవర్నర్ గ్రీన్ ప్రకటించారు. కాబట్టి బైడెను నేనే ఉంటా అని వార్తలు వస్తున్నాయి, మారతాడని వార్తలు వస్తున్నాయి. ఏదైనా అంతర్జాతీయ విధానంలో, అమెరికా అంతర్జాతీయ విధానంలో దరిదాపు పోలీసు పాత్ర వ్యవహరిస్తుంది. దాన్ని మార్చుకొని వ్యవహరిస్తే ప్రశాంతంగా ప్రపంచం ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్ ఉంటాడా లేదా అన్నటువంటి విషయాలు మరికొన్ని నెలల్లో తేలిపోయేటువంటి అవకాశం ఉంది.